మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీన హన్మకొండలోని హైగ్రీవాచారి గ్రౌండ్స్లో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డి తెలిపారు. వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం రోజున ఏర్పాటు చేయనున్న కార్యక్రమాలపై గోడ పత్రికను ఆవిష్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇటీవల పొందినటువంటి గంగాధర శాస్త్రి గారి యొక్క ప్రవచనం ఈ సందర్భంగా ఉంటుంది. దానితో పాటు గతంలో ఇస్కాన్ లో స్వామీజీగా ఉంటూ ఇప్పుడు మొత్తం మన తెలుగు రాష్ట్రాలు చుట్టి వస్తూ ప్రజల్లో శ్రీకృష్ణుడి యొక్క మహిమను, మన వేదాల యొక్క గొప్పతనాన్ని విస్తృతంగా వివరిస్తున్నటువంటి మన రాధా మనోహర్ దాస్ గారు వారి యొక్క ప్రవచనం కూడా ఉంటుంది. కన్నుల పండుగలాగా జరిగేటువంటి శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. మధ్యరాత్రి లింగోద్భవ సమయంలో కాశీలో ఏ విధంగా అయితే సప్తహారతి ఇస్తారో అదే రకమైనటువంటి సప్తహారతి ఈ ఓరుగన్ను కనువిందులు చేయనున్నది. దాని తర్వాత ఇది ఒక గొప్ప సాంస్కృతిక రాజధాని కాబట్టి, జానపదాలకు పుట్టినిల్లు కాబట్టి ఆ యొక్క సాంస్కృతిక వైభవాన్ని చాటే విధంగా అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. కాకతీయుల కాలంలో పుట్టినటువంటి పేరుని, దాని తర్వాత వందే మాతరం శ్రీనివాస్ గారి యొక్క పాటలు, లక్ష్మి, సాకేత్, అనితా యాదవ్, సత్యభామ, స్వాతి, అనేక మంది కళాకారులు వారి యొక్క పాటల ద్వారా మనల్ని అలరించనున్నారు. అంతేకాకుండా మన ఓరుగల్లు నగరంలో ఉన్నటువంటి చిన్నారుల యొక్క ప్రతిభ కూడా ఈ సందర్భంగా ప్రతిబింబించే విధంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా మేము ప్రతిసారి ఈ వేదికను పంచుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా మంది, వందల మంది వస్తున్నారు. దాంట్లో కొంతమందికి అవకాశం దొరుకుతున్నది. ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే గతంలో ఈ వేదికను ఉపయోగించుకొని ప్రదర్శన ఇచ్చినటువంటి ఈ చిన్నారులు ప్రధానమంత్రి చేతుల నుండి, రాష్ట్రపతి చేతుల నుండి పురస్కారాలు అందుకున్నారు. అంటే ఒక మంచి వేదిక అయింది. అంటే ఈ సందర్భంగా ఈసారి కూడా చిన్నారుల యొక్క ప్రదర్శనలు ఉంటాయి, దేశభక్తి గేయాలు ఉంటాయి, వివేకానంద విద్యా కేంద్రం పిల్లల యొక్క జాతీయ గీతాలు, సో అద్భుతమైనటువంటి ప్రదర్శనలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది సాయంకాలం 5:30కు ప్రారంభమై తెల్లవారుజామున 4 గంటల వరకు కొనసాగుతుంది. 5:30కు శివపార్వతి కళ్యాణంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఓరుగల్లు నగర ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, జాగరణ సందర్భంగా ఈ యొక్క వేదికను వినియోగించుకోండి. ముఖ్యంగా తప్పకుండా పిల్లల్ని తీసుకురండి. మీ ఫ్యామిలీస్, మీ మిత్రులు, మీ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు, మీ ప్రొఫెషన్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. వరంగల్ ఆటో నగర్ లోని ఓ సర్వీసింగ్ సెంటర్ లో విద్యుత్ షాక్ తగిలి 2 కూలీల తీవ్ర గాయాలు అయిన ఘటన వరంగల్ నగరంలో కలకలం రేపింది. అనంతరం సీఐ తుమ్మ గోపి మాట్లాడుతూ కరీమాబాద్ చెందిన శేఖర్ లారీ సర్వీసింగ్ చేస్తున్న క్రమంలో విద్యుత్ హైటెన్షన్ వైర్ తగిలి తీవ్ర గాయాల పరిస్థితి విషమంగా ఉండడంతో స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. రోడ్డు పక్కన లారీలు, ట్రక్కులు పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని లారీ, ట్రక్ డ్రైవర్లకు యజమానులు కౌన్సిలింగ్ ఇచ్చారు. गाड़ी पकड़ के अंदर యాక్సిడెంట్ అయితే చూస్తాను కదా, ఒక్క యాక్సిడెంట్ అయినా అందరం తీసుకుపోయి లోపడేస్తాం. మీ ఇష్టం. తర్వాత నాకు ఈ రోడ్డు మీద ఒక్కరు కూడా, ఇది హైవే, ఇది మీరు లోపల ఎక్కడ పెట్టుకుంటే నాకు సంబంధం లేదు. ఓకేనా? తర్వాత తీసుకుపోయి లోపల ఎవరెవరు పెట్టించిన వాళ్ళందరూ లోపల, నాకు మళ్ళీ నేను ఇంటికి వస్తా. యాక్సిడెంట్ అయినా మీ అందరినీ బాధ్యత చేశాను. ఓకే సార్. ఇప్పుడే ఆటోనగర్లో
హైటెన్షన్ వైర్ కింద ఒక టిప్పరు పెట్టడం వల్ల ప్రమాదానికి గురై ఇద్దరు ఆటోనగర్ కార్మికులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీని విషయంలో ఆటోనగర్ ఉన్నటువంటి యజమానులకు తర్వాత వాళ్ళ వర్కర్స్ అందరికీ కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. దయచేసి హైటెన్షన్ వైర్ల కింద కానీ, ఇది పెద్ద హైవే ఉంది, కళ్ళ ముందే మనకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. హైటెన్షన్ వైర్ల కింద కానీ, తర్వాత హైవే పక్కన కానీ వాహనాలు పెట్టడం వల్ల మన ప్రాణాలకు ప్రమాదం ఉందనేది మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అదేవిధంగా టిప్పరు యజమానుల మీద కానీ, తర్వాత అదేవిధంగా ఎవరైతే ప్రికాషన్స్ తీసుకోకుండా ఉన్నటువంటి వర్క్షాపు యజమానులకు కూడా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఇక ముందు ఇలాంటి ఇన్సిడెంట్ ప్రమాదం జరిగినా కూడా మనందరం బాధ్యులం, అందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని అందరికి తెలియజేయడం జరుగుతుంది. కఠినంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరికీ కూడా ఆటోనగర్ అందరూ జస్ట్ లైక్ మా బ్రదర్సే, బట్ ఇలాంటి ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా అందరం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి లారీ డ్రైవర్లు రాంగ్ పార్కింగ్లో కానీ, రోడ్ సైడ్ పార్కింగ్ కానీ పెడితే ఖచ్చితంగా బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. రాంగ్ పార్కింగ్ పెట్టిందంటే రాంగ్ పార్కింగ్ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా ప్రమాదానికి గురైనట్టు తెలిస్తే మాత్రం, అది మా దృష్టికి వస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడే అందరితో మాట్లాడాం, వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఆలోచనలో పడ్డారు, దీనివల్ల ఎంత ప్రమాదం ఉందనేది, వాళ్ళలో కూడా మార్పు తీసుకురావాలనేదే మా యొక్క ఉద్దేశం. నిజామాబాద్ నగరంలోని దుబ్బ 16వ డివిజన్లో యూపీహెచ్సి దవాఖానలో మార్చి 3-5 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ప్రపంచవ్యాప్తంగా పోలియో అంటే పెద్ద వ్యాధిగా భావించి ప్రజలందరూ భయపడేవారని అన్నారు. మార్చి 3-4 తేదీలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, కావున 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించి పోలియో నిర్మూలన ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొని పోలియో రహిత భారత్ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాగర్ కర్నూలులోని ఓల్డ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆదివారం జిల్లా ఎస్పీ గైక్వాడ్ రఘునాథ్ వైభవ్ ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీసులు వారి కుటుంబ సభ్యులు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పోలీసులకు కుటుంబ సభ్యులకు 15 మంది వైద్య బృందం ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మెగా హెల్త్ క్యాంపులో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్, డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. బ్లడ్ సంబంధించిన అన్నీ ఉంటాయి, షుగర్ తప్ప. మీరు ఎవరు షుగర్ చెప్పుకోవాలంటే ఆడ తిన్నారని ఆడ అక్కడ ఇక్కడ చూడు మంచిగా అది కూర్చున్నప్పుడు నవ్వు రాదు. ప్రతి మానవుడు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచడంతో ఎలాంటి రోగాలకు గురికాకుండా ఉంటారని ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వరంగల్ నగరంలోని శివానందమూర్తి గురుధామలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి మానవుడు వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచడంతో ఎలాంటి రోగాలు గురికాకుండా ఉంటారని, ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అందరూ కూడా పర్ఫెక్ట్ వాళ్ళు. నా కోరిక ఒకటే, అక్కడ గురువాస్త దాంతో స్లిప్ ప్యాడ్ మీద గురువార్ ఫోటో ఉంటే అందరికీ శుభోదయం. నీట్గా ఉన్నది, స్వచ్ఛంగా ఉన్నది. ఆ స్వచ్ఛత, నీట్నెస్ మనకు ఆరోగ్యానికి మూలం. మన మానసిక ప్రశాంతత మన ఆరోగ్యానికి మూలం. ఆరోగ్యం ఎక్కడి నుంచో రాదు, అది మన లోపలనే ఉన్నది. దాన్ని కూడా మనం ఆవిష్కరించుకోవాలి. మన జీవన శైలి, మన అలవాట్లే మన ఆరోగ్యం. మన అలవాట్లే మన ఆరోగ్యం, ఇంకా వేరే ఏం లేదు. తర్వాత ఇప్పుడు అన్ని జీవన శైలిలో మార్పుల వల్ల వచ్చే జబ్బులే ఎక్కువ ఉన్నాయి. అంటే మనం ఏమి తింటున్నాము, ఏమి గాలి పీలుస్తున్నాము, ఏమి త్రాగుతున్నాము, వీటి మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం అంతకుముందు ఇంటి భోజనం ఉండేది, ఇప్పుడు బయట భోజనాలు ఎక్కువైనాయి. బయట భోజనాలు వేసే దాంట్లో ఉప్పు ఏ రకం ఉంటుందో తెలియదు, నూనె ఏ రకం ఉంటుందో తెలియదు, తర్వాత వాళ్ళు ఏమేమి వేస్తారో తెలియదు, ఇక రకరకాల ఉప్పులు. ఇప్పుడు మేము అంటే వైద్యో నారాయణ హరి అని అన్నారు. వైద్యుడు అంటే సాక్షాత్ భగవంతుడితో సమానం. అట్లాంటిది శివానందమూర్తి గురుదేవుల సప్తధామంలో మామూలు వ్యక్తులు కాలు పెట్టాలంటేనే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. అది కాకుండా వాళ్ళు ఒకవేళ బయట ఉన్న వాళ్ళల్లో ఎవరన్నా కొద్దిగా పేషెంట్ కమ్ భక్తి కనుక ఉన్న వాళ్లకు ఆ పేషెంట్ స్వభావం కూడా పోవడం కొరకు ఈరోజు సామాన్యులను దృష్టిలో పెట్టుకొని మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో హార్ట్ స్పెషల్ మానవ సేవయే మాధవ సేవ అని చెప్పారు. ప్రతి మనిషిలో కూడా ఈశ్వరుడు ఉంటారని చెప్పారు. అందుకని ఆ ఉద్దేశంతో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు ఆరేపల్లి, వంగపాడు, పైడిపల్లి, కొత్తపేట, రెడ్డిపురం, ఈ అన్ని గ్రామాలలో అందరికీ తెలియపరిచి పేద వాళ్ళని, మధ్య కుటుంబీకులని ఎవరైనా సరే అందరికీ కూడా ఉచితంగా టెస్టులు ఇవాళ షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ అన్నీ నిర్వహించి తర్వాత మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రావెల్లిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజు శ్రీ 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 బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణం కన్నుల పండుగగా కమనీయంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం రోజు బండ్లు, బోనాలు ఊరేగించి నైవేద్యం సమర్పించారు. సోమవారం అగ్నిగుండాలు శ్రీ 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 బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం రోజు శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం, బుధవారం రోజు దుర్గామాత పోచమ్మ తల్లికి బోనాలు ఊరేగించి నైవేద్యం సమర్పిస్తారని రావెల్లి యాదవ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మల్లికార్జున బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఈ గ్రామంలో అందరు చిన్న పెద్దలు అందరూ కలిసి యాదవ సంఘంతో సహా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడి అందరు కలిపి విజయవంతంగా సక్సెస్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చూస్తున్నాము. ఈ విధంగా ఎప్పటికీ ముందు జరగాలని మేము కోరుకుంటున్నాము. శివరాత్రి కంటే ముందు వారము ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇక్కడ పక్కా గ్రామాలను దిగ్విజయం చేస్తారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేసి ఈ యొక్క జాతరలో తర్వాత అగ్నిగుండాలు, ఈ బోనాలు, ఇవన్నీ ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ ముగిస్తాం. మల్లికార్జున స్వామి ఉత్సవాలు యాదవ సంఘం తరఫున ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి ఈ సనాతన కాలం నుండి వస్తుంది.
పెద్దల కాలం నుండి అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి ప్రతి ఒక్క యాదవులు ఈ యొక్క పండుగకు భక్తి శ్రద్ధలతోటి గ్రామాల నుండి వచ్చినటువంటి భక్తులు మరి అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి మరి మల్లికార్జున స్వామి ఉత్సవాలకు హాజరు కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లెక్క ఈ సంవత్సరం కూడా యాదవులు అందరము కలిసికట్టుగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరియు ఈ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కేతమ్మ కళ్యాణోత్సవానికి కళ్యాణము కేతమ్మ యొక్క కళ్యాణము ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఊరు మరి బంధువులు అందరూ కూడా ఎప్పుడెప్పుడు హాజరు అవుతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో చేస్తారని వారి అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినట్టు భక్తులకు మరి పత్రికా విలేకరులకు అందరికీ ఒప్పువాళ్లకు ప్రతి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. సదాశివపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో సోమవారం నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మల జయప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్, వైస్ చైర్మన్ కందికృష్ణతో పాటు పాలక వర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో మార్కెటింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన చైర్మన్ సడాకుల కుమార్, వైస్ చైర్మన్ కందికృష్ణతో పాటు పాలకవర్గ సభ్యులకు నిర్మల జగ్గారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ గతంలో అనుభవం ఉంది, మళ్ళీ కూడా ఇప్పుడు రావడం జరిగింది కాబట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే దీన్ని సక్రమైన పద్ధతిలో అందరినీ కలుపుకొని పోయే క్రమంలో ఉండాలని సూచిస్తూ, అలాగే మార్కెట్లో ఉన్న సేట్లందరూ కూడా మరి వైస్ చైర్మన్ చేసిన మా వైస్ చైర్మన్ కాబట్టి వాళ్ళు కూడా సంతోష ఈ వృత్తిగా ఉన్న వయసులు కాబట్టి సేట్లందరూ కూడా మరి ముందుకు వచ్చిండ్రు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరినీ కూడా మనం కలుపుకొని పోయే భావంతో ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ. ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చినాం కాబట్టి మరి ఇంచుమించు 4-5 అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దయచేసి ఎవ్వరు కూడా వెనకంచ పోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా మనం ప్రజల్లోకి వెళ్ళాల్సిందే, ప్రజలకు సేవ చేయాల్సిందే. మనకున్న ఆ ధైర్యమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ముఖ్యంగా మార్కెట్ సంబంధించి ఏదైనా ఉంటే, ఏదన్నా కావాలి అనుకుంటే, ఏదన్నా చెయ్యాలనుకుంటే, అభివృద్ధి చేయాలనుకున్నా దానికి సంబంధించి ఏదైనా సమస్య మీకు ఎదురైతే, మీకు ఏదైనా కావాలనుకుంటే ఒక లెటర్ ద్వారా ఇవ్వండి. నేను అది మన పైన అధికారులకు పంపిస్తాను. అది అయ్యే వరకు కూడా నా వంతు కృషి జగ్గారెడ్డి గారి అండదండలతో చేస్తానని మీ అందరి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి రైతే రాజు కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. ఇది చాలా కీలకమైన పోస్టు మార్కెట్ కమిటీ. రైతులకు న్యాయంగానే ఉండాలి, ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగొద్దు. దయచేసి అది దృష్టిలో పెట్టుకొని మన పార్టీ పేరు నిలబెడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన సదాశివపేటలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి మేడం గారికి, అలాగే వేదిక పైన ఉన్న మన కొండాపూర్ ఎంపీపీ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రామరెడ్డి గారికి, అలాగే కొండాపూర్ మండల పార్టీ అధ్యక్షులు ప్రభన్న గారికి, అలాగే ఇక్కడ వచ్చిన నా శ్రేయోభిలాషులకు, అలాగే ముఖ్యంగా మన ప్రెస్ సోదరులకి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగానే అన్నట్టు ఇంతకుముందు చెప్పాడు, నా అదృష్టమే. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన్నానో అప్పుడు నిజంగా నన్ను కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించి నన్ను హక్కున చేర్చుకొని ఈరోజు అప్పుడు నేను ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్కెట్ చైర్మన్గా మా వైపు ఉండేనో ఆ రోజు మేము చైర్మన్గా ఉండి గిట మాకు అక్కడ కొన్ని ఇబ్బందులు అయ్యి కొన్ని అవమానాలు జరిగి మేము పార్టీ చేంజ్ చేయడం జరిగింది. ఆ రోజు నిజంగా మమ్మల్ని జగ్గారెడ్డి సార్ గారు, అలాగే మేడం గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నన్ను నిజంగా చెప్తున్నా
నన్ను ఆదరించి నన్ను అక్కున చేసుకొని ఈరోజు నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవాళ జనరల్ సీట్ల గిట్ట నాకు ఇవ్వడం నిజంగా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చినటువంటి జగ్గారెడ్డి సార్ గారికి నిజంగా చెప్తున్నా, ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన జగ్గారెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలుస్తున్నాను. అలాగే నాపై నమ్మకంతో మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు నా సాయశక్తుల మార్కెట్ కమిటీకి అభివృద్ధికి పని చేస్తానని, అలాగే నలుమూలల నుంచి చుట్టుపక్కల కొండాపూర్ మండల్, శాసన మండలం నుంచి ఎక్కడి నుంచి రైతులు వస్తారో వాళ్ళకి అన్ని విధాలుగా నా సహకారం ఉంటుందని, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామ పరిధిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో జాతర సందర్భంగా జరిగిన కళ్యాణోత్సవం బోనాల కార్యక్రమాలలో మాజీ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది. స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ నెల 5వ తారీఖున జరగబోయే జై హో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా గురిజాలలో జరిగిన రా కదిలిరా బహిరంగ సభను విజయవంతం చేసి కార్యకర్తలకు, నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న పల్నాడు జిల్లా గురజాలలో జరిగిన రా కదిల్ అనే బహిరంగ సభకు మరి జనం, కార్యకర్తలు, జనసేన అభిమానులు అందరూ కూడా వేలాదిగా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఘనంగా మరి గురజాల రా కదిల్ ప్రోగ్రాంకి ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, వేరే మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి 2 రోజుల్లోనే ఈ ప్రోగ్రాము చక్కగా ఏర్పాటు చేసిన ఎరపతినేని శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజలి గారు, మరి సీనియర్ నాయకులు పుల్లారావు గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఒక పిలుపుతోటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎంతో ఘనంగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే 4.5 సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం కష్టపడుతున్నారో వారికి సీట్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఎటువంటి అనుమానం లేకుండా గురజాల, నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్స్కి మరి వారు వివరంగా చెప్పి వెళ్ళడం జరిగింది. అధికారంగా మరి గురజాల, పెదకూరపాడు, నర్సాపేట ఒక వారం రోజులు ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అందువల్ల మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. అదేవిధంగా కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తప్పనిసరిగా నర్సాపేట అరవింద్ బాబుకి సీట్ ఇస్తా అన్నారు. అదేవిధంగా గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ఇవ్వటం చెప్పారు. అదేవిధంగా రేపు 5వ తేదీన జరగబోయే రాష్ట్ర జైహో బీసీ కార్యక్రమానికి వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఖాళీ స్థలంలో ఈ కార్యక్రమాన్ని బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల మంది బీసీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరవుతారు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో మరి బీసీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాదాపు 3,000 కేసులు బనాయించడం జరిగింది. అదేవిధంగా 200 మంది బీసీ నాయకుల్ని హత్య చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కానీ, బీసీ నాయకులను కానీ. అదేవిధంగా పల్నాడు జిల్లాలో అయితే మరి దాదాపు 26 హత్యలు జరిగినాయి. వీటిని కూడా ఖండిస్తూ జైహో బీసీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, మరి అయ్యన్న పాత్రుడు గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి పిలుపునివ్వడం జరిగింది. మరి 5వ తేదీన జరగబోయే జైహో బీసీ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయమని బీసీ సోదరులు అందరికి కూడా నేను పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ మన రా కథలు అనే ప్రోగ్రాంని ఏ విధంగా విజయవంతం చేశామో అదేవిధంగా జైహో బీసీ అనే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం, ఇది ఉమ్మడి ప్రణాళిక.
జనసేన టీడీపీ ఇద్దరు కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమం విజయవంతం చేయమని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఇట్లు మీ చదలవాడ అరవింద్ బాబు, నర్సాపేట నియోజకవర్గ అభ్యర్థి.